హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీలోని పీవైక్యూ ఒక పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ యొక్క పార్ట్ 8 తోటి మనకి ఒక కణం అనేటటువంటి చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 9 నుంచి మనం కణజాలాలకు సంబంధించినటువంటి డేటానైతే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, కణజాలాలకు సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోయే ముందు మన ఈ యొక్క బ్యాలెన్స్ ఉన్నటువంటి ఫ్యూ క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకేనా? అండ్ దాంతో పాటు హై పాయింట్స్‌ని కూడా మన యొక్క వీడియోస్‌కి ఇవ్వండి. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనివాస్ మెక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. And our first question in this video. Dash is found as chromatin material in non-dividing cell structure. సో ఇక డాష్ విభజన చెందని కణ నిర్మాణంలో క్రోమాటిన్ పదార్థంగా కనిపిస్తుంది. సో క్రోమాటిన్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, కేంద్రకంలో క్రోమాటిన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకు రైబోజోమ్, కేంద్రకము, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇక్కడ కణ నిర్మాణంలో క్రోమాటిన్ అనేది కేంద్రకంలో ఉంటుంది కాబట్టి ఇది కాదు. ప్రోటీన్లు అనేవి మనకు రైబోజోమ్ ప్రాసెస్ నుంచి వస్తాయి. రైబోజోమ్స్ అనేవి మనకి ఇక్కడ గరుకు అంతర్జీవ ద్రవజాలంలో ఉంటది కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుంది? క్రోమాటిన్ పదార్థం కనిపిస్తుంది. ఈ క్రోమాటిన్ దాంట్లో మనకు కనిపించేది డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఓకేనా? ఇక్కడ విభజన చెందినటువంటి కణంలో క్రోమాటిన్ పదార్థం ఉండేది డిఎన్ఏ. ఓకే. సో ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మరి ఆర్ఎన్ఏ కనిపిస్తుందా? ఆర్ఎన్ఏ అనేది మనకు ప్రోటీన్ సంశ్లేషణతో పాటు కణ ప్రక్రియలో పాల్గొంటది కానీ మనకి ఇక్కడ క్రోమాటిన్ పదార్థంగా రాదు. అండ్ అదేవిధంగా రైల్వే కంప్యూటర్ పీవైక్యూ ఆల్రెడీ మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మన యొక్క స్టోర్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamojo.com/srinivasmik నుంచి గ్యాదర్ చేసుకోండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌కి, అండర్ గ్రాడ్యుయేట్‌కి అంటే వాటి యొక్క సీబీటీ టూస్‌కి హెల్ప్ అవుతుంది. బాహ్య వాతావరణం నుంచి తన సొంత అంశాలను వేరుగా ఉంచడానికి లేదా తమ యొక్క సొంత కాంపోనెంట్స్‌ని సెపరేట్‌గా ఉంచడానికి ప్రతి కణం దాని చుట్టూ ఒక డాష్‌ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క 3 కణాలు ఉన్నాయి. ఒకటేమో కేంద్రక పూర్వము, ఇదేమో వృక్ష కణం, ఇదేమో జంతు కణం. ఓకే. సో ఇక్కడ చూడండి, మైటోకాండ్రియా కణం లోపలి భాగం కాబట్టి ఇది కాదు. కేంద్రకం కణం లోపల ఉంటది కాబట్టి ఇది కాదు. కణ త్వచం, కణ గోడ ఈ రెండిటిని మనకు బాగా డౌట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు ఇందులో రెండిట్లో తీసుకుంటే జనరల్‌గా మనం నిజ కేంద్ర కణాలలో తీసుకుంటే ఇక్కడేముంది? కేంద్రక త్వచం ఉంది. దీనికి కణ కవచం లేదు. దీనికి కణ కవచం ఉంది. కణ త్వచం ఉంది. సో రెండిట్లో కణ త్వచం ఉంది కాబట్టి కణ త్వచం అనే యొక్క ఆన్సర్ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అవర్ ఆన్సర్. ప్రధానంగా ఉండేది ఇది. దానికి బాహ్యంగా మనకి ఇంకా సపోర్ట్ ఇచ్చేది ఏంటిది? కణ కవచం అనేది బాహ్యంగా వస్తది. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అవర్ ఆన్సర్. ఓకేనా? సో వేరుగా ఉంచడానికి ఇది సపోర్ట్ చేస్తది. అండ్ దీంట్లోనే మనకు ఆ యొక్క ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ లాంటి రూట్స్ అయితే ఉండడం జరుగుతుంది. గ్లూకోజ్ పైరువేట్‌గా ఎక్కడ మారుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. గ్లూకోజ్ అనేది పైరువేట్‌గా కణద్రవ్యంలో మారుతుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. మన యొక్క రీసెంట్ ఎగ్జామ్స్‌లో ఒకసారి మనకు కనిపించింది గానీ, మళ్ళా వస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో మన 2014 గాని అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో కూడా ఎక్కువ మనకైతే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఈ కణం దానిలోనే కాకుండా వేరే దాంట్లో మనకి ఇది రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్లూకోజ్ అనేది పైరువేట్‌గా. సో ఇది గ్లైకాలిసిస్ ప్రక్రియ ద్వారా మనకి ఒక ప్రాసెస్ జరుగుతది. ఏటీపీ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఇది ముఖ్యమైనటువంటి ప్రాసెస్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ మన యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ అరటైన ఫాలో అవుతుంది. కణాలకు కేంద్రకం త్వచం లేనటువంటి జీవులను ఏమంటారు? ఓకేనా? కేంద్రక త్వచం లేదు. కేంద్రక త్వచం లేనటువంటి వాటిని ఏమంటారు? ఓకే. కేంద్రక త్వచం లేదు. సో కేంద్రక త్వచం దీంట్లో లేదు. సో దీంట్లో మనకేముంటది? న్యూక్లియైడ్ ఉంటది. ఇందులో కేంద్రకం ఉంటది. కేంద్రక త్వచం కూడా ఉంటది. కేంద్రకం ఇదంతా ఉంటది. సో దాన్ని కేంద్రక పూర్వ జీవి అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఘన త్వచం కాదు, కేంద్రక త్వచం. ఓకే. న్యూక్లియర్ మెంబ్రేన్ కాబట్టి సో ఆప్షన్ డీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కేంద్రక పూర్వ జీవి అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి డేటాలో భాగంగా గ్రూప్ డి జనరల్ సైన్స్ ఆల్రెడీ మనం చాప్టర్ల వారీగా మనం ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన యొక్క అఫీషియల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. గ్యాదర్ చేసుకోండి. మైటోకాండ్రియా, రైబోజోమ్ మొదలైనటువంటి వివిధ కణ అవయవాలు కలిసి జీవం యొక్క ప్రాథమిక ప్రమాణాన్ని ఏర్పరుస్తాయి. ఓకే. సో దాన్నేమంటారు? జీవం యొక్క ప్రాథమిక ప్రమాణాన్ని ఏర్పరుస్తాయి. మరి అదేంటిది? కణం. జీవి యొక్క ప్రాథమికమైనటువంటి ప్రమాణం ఏమిటి? కణం అనేది మనకిక్కడ జీవి యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా మనం ఇక్కడ పరిగణనలో తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒకే కణం కలిగినటువంటి జీవులను డాష్ అంటారు. ఒకే కణం కలిగినటువంటి జీవులను ఏకకణ జీవి అనడం జరుగుతుంది. ఓకేనా? ఏకకణ జీవి
అనడం జరుగుతుంది. సో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ కన్నా తీసుకుంటే యూగ్లినా కానీ, పారామీషియం కానీ, ఈస్ట్లు కానీ, అమీబా కానీ ఇవన్నీ కూడా ఏకకణ జీవిగా ఉండడం జరుగుతుంది. కణశక్తి భాండాగారం అంటే ఏంటిది? కణశక్తి భాండాగారం అంటే ఏంటిదండి? చెప్పాలి. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏటీపీ నుంచి వస్తుంది. మరి ఏటీపీ అంటే ఏంటిది? దట్ ఈస్ మైటోకాండ్రియా. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ డిస్కస్ చేసుకొని మళ్ళా ఇదే పొజిషన్కి వచ్చినాం మళ్ళా. కిరణజన సమయక్రియ ఏ అవయవంలో జరుగుతుంది? అంటే కణంలోని ఏ అవయవంలో మనకు జరుగుతుంది? సో కిరణజన్య సమయక్రియ అనేది మనకు ప్లాస్టిడ్లలో జరుగుతుందండి. ప్లాస్టిడ్ అంటే మనం ఇక్కడ మనకు హరిత రేణువు పరిగణలో తీసుకున్నాం. అంటే క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ ఇట్లా ఉంటాయి కదా, వర్ణాలు కలిగి ఉంటాయి. సో కిరణజన్య సమయక్రియ జరిగేది హరిత రేణువు. సో దీంట్లో మేజర్ గా ఉంటాయి డిఎన్ఏ రైబోజోమ్లు అనేవి ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. మైటోకాండ్రియాలో హరిత రేణువు లాంటి ఒక క్లోరోప్లాస్ట్ లో డిఎన్ఏ రైబోజోమ్స్ కూడా ఉంటాయి. కిరణజన్య సమయక్రియకు తోడ్పడే పెద్ద త్వచయుత అవయవాలను కలిగి ఉన్నటువంటి మొక్క ఏమిటి? సో కిరణజన్య సమయక్రియకు తోడ్పడేటటువంటిది దట్ ఈస్ ప్లాస్టిడ్స్ అండి. ఓకేనా? ఏంటిదండి ప్లాస్టిడ్స్? సో ఇదే మనకు ప్లాస్టిడ్స్. ఓకేనా? ప్లాస్టిడ్స్ అంటే ఇదే. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు క్లోరోప్లాస్ట్. ఇక్కడ వచ్చింది కదా క్లోరోప్లాస్ట్. ప్లాస్టిడ్లు మొక్కల కణాల్లో ముఖ్యమైనటువంటి అవయవాలు. ఈ కింది వాటిలో ప్లాస్టిడ్ల యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి? ఇదే కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ స్ట్రోమా వీటన్నిటి ఉపయోగించుకొని కిరణజన్య సమయక్రియను జరుపుతుంది. ఏం జరుపుతుంది? ఫోటోసింథసిస్ ని జరుపుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మన ప్లాస్టిడ్లు పిండి పదార్థాలను అండ్ అదేవిధంగా మనకి ఒక వ్యర్థాలను ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా దాంట్లో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిజ కేంద్ర కణాల కేంద్రకంలో కింది వాటిలో గట్టిగా చూపబడినటువంటి జన్యు పదార్థాన్ని కలిగి ఉన్నటువంటి నిర్మాణం ఏంటి? జన్యు పదార్థం మొత్తం నిలిపి ఉండేటటువంటి దాన్ని మనము ఏమంటాము? ఇక్కడ మనకు గాల్జీ సంక్లిష్టం అయితే కాదు. ఎందుకంటే గాల్జీ సంక్లిష్టం అంటే సంచుల లాంటి నిర్మాణం ఉంటుంది. మైటోకాండ్రియా, ఏటీపీ, రైబోజోమ్స్ కాదు. నీలిది క్రోమోజోమ్స్. జన్యు పదార్థాన్ని కేంద్రకంలో ఉండేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్రోమాటిన్. సో ఇదంతా కూడా మనకు క్రోమోజోమ్ల కిందకి వస్తుంది. డిఎన్ఏ ఇదంతా కూడా. ప్లాంట్స్ హ్యావ్ లో ఎనర్జీ నీడ్స్. మొక్కలకు తక్కువ శక్తి అవసరాలు ఉంటాయి. ఓకేనా? ఇచ్చినటువంటి ప్రకటనను సమర్థించండి. మొక్కలకు తక్కువ శక్తి అవసరాలు ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే మొక్కల్లో మృత కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ దాంతోపాటు అవి చలనం చేయవు కదా, అంటే కదలవు కదా. కదలకపోవడం వల్ల ఏంది? మనకు బాడీలో మూవ్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అవి మూవ్ అవ్వవు కాబట్టి ఏమైంది? అంత ఎనర్జీ అవసరం లేదు. సో మొక్కల యొక్క శరీరాల్లో అంటే వాటి యొక్క దేహాలలో కణజాలాల్లో చనిపోయినటువంటి కణాల యొక్క అల్ప నిష్పత్తిని కలిగి ఉంటాయి. లేదంటే అధికంగా ఉంటది. వేగవంతమైనటువంటి రవాణా చేయవు. స్వయం పోషక జీవులు స్వయంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. కానీ తక్కువ శక్తి అవసరాలు అనేది దీనికి సంబంధించింది కాదు. ఇది వివిధ శరీర నమూనాల మధ్య శక్తి అవసరాలు భిన్నంగా ఉంటాయి. మొక్కలు కదలవు మరియు అనేక కణజాలాల్లో పెద్ద మొత్తంలో మృత కణాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఇది మన ఆన్సర్. ఎందుకనేది మీరు నెక్స్ట్ క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం టిష్యూస్ గురించి అంటే కణజాలాల గురించి డిస్కస్ చేస్తాం కదా. అక్కడ మనకు మొక్క యొక్క కొన్ని భాగాలు మహావృక్షాలకు ఎంత తేడా వస్తుంది అండ్ దాంతోపాటు జంతువులకు ఎందుకు ఆ యొక్క వేరియేషన్ కనిపిస్తుంది, ఎందుకు ఎక్కువగా జంతువులకు ఎనర్జీ కావాలి, మొక్కలకు ఎందుకు అవసరం లేదని మీరు అప్కమింగ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఈ కింద వాటిలో ద్రవాభిసరణకు ఉదాహరణ కాదు. ద్రవాభిసరణ నీటి యొక్క ప్రవాహం. ఓకే, సో మొక్క వేర్ల ద్వారా నీటిని గ్రహించడం ఇది జరగాలంటే ద్రవాభిసరణ కావాల్సింది. కాబట్టి ఇది కరెక్టే. ఎండు ద్రాక్ష నీటిలో ఉంచినప్పుడు ఉబ్బుతుంది. కారణం ఇక్కడ ఉండేటటువంటి కరెక్ట్గా ఏం చేస్తుంది? నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఇది కరెక్టే. ఏకకణ మంచినీటి జీవులు నీటిని పొందడం ఇది కూడా కరెక్టే. సో మొక్కలో ఇక్కడ చూడండి ఏం ఇన్లెట్ అవుతుందండి? H2O. బయటికి ఏమొస్తుందండి? H2O. అంటే నీరు బయటికి వెళ్ళడం, నీరు లోపలికి రావడం. O2 CO2 ఉన్నాయా కణం లోపల? O2 CO2 ఎంట్రీ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్. కణ పనితీరుకు సంబంధించి ముఖ్యమైనటువంటి అణువులు లేదా లిపిడ్ల తయారీకి ఉపయోగపడేటటువంటి లేదా సహాయపడేటటువంటి SER యొక్క పూర్తి రూపం ఏమిటి? SER అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. దీన్ని మనం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఓకే, సో SER అంటే ఫుల్ ఫామ్ కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఏది పడితే అది ఇస్తే కథం ఇట్నే అవుతుంది, బిస్కెట్ అయితే. ఓకే, సో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇమేజ్ ఇస్తున్నాము. 200 పైగా మనం ఇప్పుడు క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. అయినా సరే మీరు ఇంకా ఎర్రర్ చేసి మాత్రం మనం ఏం చేయలేము. కణజీవ శాస్త్రం సందర్భంలో కింది వాటిలో సూడోపోడియాను ఉత్తమంగా వివరించినటువంటి ప్రకటన ఏంటి?
సూడోపోడియా అంటే ఇగో సూడోపాడ్స్ ఉంటాయండి అమీబాకి. ఏం చేస్తాయంటే కదలికకి అంటే చలనానికి కారణం అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇంకేం చేస్తాయి? ఆప్షన్ చూడండి మీకే తెలుస్తది. ఇంకేం చేస్తదనేది ఆప్షన్స్‌లో మనకు అందుబాటులో ఉంది. చలనం చేస్తది అంటే చలనం యాడుంది? యాంత్రిక మద్దతునా? కాదు. ప్రత్యేక కణాలు శక్తినిస్తే ఇవి. చలనం ఇస్తది ఓకే. ఇక్కడ చలనం ఉంది. శ్వాసక్రియ కోసమా? కాదు. ఇక్కడ మనకు ఆహారం కొరకు కణత్వచం యొక్క తాత్కాలిక ఆకారాలు అంటే ఈ యొక్క ప్రొజెక్షన్స్ అని ఉంటాయి. వాటి ద్వారా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఆహారం తీసుకోవడానికి ఇది మనకు హెల్ప్ చేస్తది ఈ యొక్క సూడోపాడ్స్. అంటే చలనానికి అండ్ దాంతో పాటు మనకిక్కడ సైటోప్లాస్మిక్ ప్రొజెక్షన్‌లయితే ఉంటాయి. అమీబా లాంటి తెల్ల రక్త కణాలు లాంటి కొన్ని కణాల యొక్క చలనానికి అండ్ దాంతో పాటు ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆహార కణాలను సంగ్రహించడానికి కూడా వీటినైతే ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఏ జీవి ఆహార రిక్తికల్లో సంక్లిష్ట పదార్థాలు సరళమైనటువంటి వాటిలోకి విచ్ఛిన్నమవుతాయి. తర్వాత అవి కణద్రవ్యంలో వ్యాప్తి చెందుతాయి. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారేటటువంటిది ఏ జీవి ఆహార రిక్తికల్లో జరుగుతాయి. అంటే రిక్తికల్లో ఈ యొక్క ప్రాసెస్ జరిగేటటువంటిది అమీబా. అంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా రిక్తికల్లో జరిగేది అమీబా. ఓకే. సో ఇది అమీబాకి సంబంధించినటువంటి డేటా. వృక్ష కణాలు వాటిలో ఉన్నటువంటి పరిమాణాన్ని మార్చడం ద్వారా ఆకారం మార్చడం జరుగుతుంది. ఓకే. దీని ఫలితంగా ఉబ్బడం లేదా కుదించడం జరుగుతుంది. అయితే అందువల్ల ఆకారాలు కూడా మారతాయి. ఓకే. సో ఎక్కడ ఉన్నటువంటి ఏ పరిమాణాన్ని మారిస్తే సో కణంలో మనకు ఏది ఇక్కడ ఉన్నటువంటి ఒక రెక్టిక ఏదైతే ఉందో రెక్టికల్లోంచి ఏం చేస్తాం మనం నీటిని ఎక్కువ పంపించినాం అనుకోండి అది హైపోటోనిక్ అంటే నీరు ఎక్కువగా ఉన్నట్లయితే కణం ఉబ్బుతుంది. నీరు గనక యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే అది సమతా స్థితిలో ఉంటది. అంటే ఐసోటోనిక్ సేమ్ ఉంటది. అదే మనకు బయట పరిస్థితి మారిందనుకోండి, లోపల ఉన్నటువంటి నీరంతా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బయటకొస్తది. బ్యాలెన్స్ చేయడానికి బయటకొచ్చినప్పుడు అదంతా బక్కగా అయిపోతది. ఇగో ఇట్లా మారిపోతది. సో, ఇక్కడ ఉబ్బడం గాని, కుదించుకోపోవడం గాని. ఇగో ఇదేమో ఉబ్బడం, ఇదేమో కుదించుకొని పోవడం. ఓకే. సో, ఇదంతా ఎక్కడ జరుగుతది? ఇదంతా దేని వల్ల జరుగుతది? ఇదంతా నీటి వల్ల జరుగుతది. దీంట్లో ఎంట్రన్స్ ఏమవుతుంది? నీరు. ఎగ్జిట్ ఏమవుతుంది? నీరు. దీంట్లో ఎంట్రన్స్ నీరు. దీంట్లో ఎగ్జిట్ అవుతుంది నీరు. మొత్తం నీరే కాబట్టి నీరే మన యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. అంతా పిక్చర్ మహిమే. ఓన్లీ పిక్చర్స్. ఈ కింది వాటిలో కణ విభజనకు గురైనప్పుడు మాత్రమే కేంద్ర కణంలో కనిపించేటటువంటి కడ్డీ ఆకారంలో ఉండేటటువంటి నిర్మాణం ఏంటి? సో, ఇక్కడ కడ్డీ ఆకారంలో ఉండేటటువంటి నిర్మాణాలే క్రోమోజోమ్స్ అండి. ఇక్కడ క్రోమోజోమ్సే విభజించబడతాయి. ఓకేనా? మనకు G1, S, G2 తర్వాత మన ఒక 3, 4 స్టెప్పులు ఉంటాయి గదా! సో, అనాఫేజ్, టెలోఫేజ్ అవంతా. అదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్‌లో ఒకసారి ఇమేజ్ చూసాం గదా! ఇట్లా సర్కిల్‌లో ఇట్లా పార్టిషన్స్ వచ్చేసి ఇదంతా. సో, ఆ యొక్క టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టైంలో ఇవన్నీ కూడా విభజన జరుగుతాయి. సో, ఇది క్రోమోజోమ్‌ల కిందకొస్తది. కణాల్లో అంతర్జీవ ద్రవ్యజాలం ఎన్ని రకాలు? కణాల్లో అంతర్జీవ ద్రవ్యజాలం. కణాల్లో అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలండి. ఒకటేమో RER ఇంకోటేమో SER. RER అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఎట్లా గుర్తుపడతామంటే దాని మీద రైబోజోమ్ లాంటి గజ్జిలేసినట్టు ఉంటది ఇదంతా. ఓకేనా? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. అది ఇక్కడ చూడండి స్మూత్‌గా ఉంది. సో దీన్నేమంటాం? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటాం. కాబట్టి 2 ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. మరి యొక్క నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తది? లిపిడ్‌లకు సంబంధించినటువంటి డేటా చేస్తది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తది? ప్రోటీన్‌లకు సంబంధించినటువంటి సంశ్లేషణ చేస్తది. చెప్పి చెప్పి నా నోరు పోతుంది. విని విని మీ చెవులు పోతున్నాయి గానీ క్వెషన్స్ మాత్రం అయిపోతాయి. ఏం కాదు. ఇంకొక 3, 4 క్వెషన్స్ అయితే ఈ టాపిక్ కూడా అయిపోద్ది. ఓకే. మొక్కల యొక్క కణాల్లో ప్రత్యేకంగా కనిపించేటటువంటి కణాంగాలు ఏంటి? మొక్కల్లో ప్రత్యేకంగా కనిపించేటటువంటి కణాంగాలంట. ఓకే. మైటోకాండ్రియా జంతు కణాలు ఉంటది, వృక్ష కణాలు ఉంటది. కాబట్టి ఇది కాదు. అంటే ఇది పోయింది. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ మొక్కల్లో మాత్రమే కనిపిస్తది. కాబట్టి ఇది ఓకే. ఎందుకంటే ఇందులో మనకు క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అని ఉంటాయి. మొక్కలనే కదా! కిరణజన్య సమక్రియ జరిగేది. అంటే బి కరెక్ట్. సో, బి యాడుంది? ఇగో దీంట్లో ఉంది. ఇది ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. అయిపోయింది. ఒక్కటి తెలిస్తే అయిపోయింది. మరి మీలో కూడా టాలీ చేద్దాం. గాలి సంక్లిష్టం. దీంట్లో ఉంటది, దాంట్లో ఉంటది. కాబట్టి ఇది కాదు. రిక్తికలు. రిక్తికాలు దీంట్లో ఉంటాయి. ఓకే. ఇగో ఈడ పెద్దగా కనిపిస్తుంది. దాంట్లో కూడా ఉంటది. కానీ ప్రత్యేకంగా కనిపించాలి కదా! అంటే ఇగో ఇదంతా పెద్దది రిక్తిక. ఇది ఒక పెద్ద రిజర్వాయర్ లెక్క ఉంది కాబట్టి ఇది ఒక రిక్తిగా కనిపిస్తుంది. కవచం మొక్కలనే ఉంటది. జంతువుల్లో ఉండదు. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఏంటిదండి? బి, డి, ఇ. ఇమేజ్ చూస్తే ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఇమేజ్ రాకపోయినా ఇమేజ్ అనేది మన మైండ్‌లో ఉండాలి. ఉంటే ఆన్సర్ వస్తది. నెక్స్ట్ క్వెషన్. సో, ఇది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క టేబుల్ అనేది. నెక్స్ట్ అప్‌కమింగ్ మొత్తం పేపర్ హార్డ్ అయినప్పుడు ఇట్లాంటి క్వెషన్సే వస్తాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నయన్ని కూడా వన్ లైనర్. సో, అప్పుడు 2024లోనే ఈ విధంగా అడిగిండు. ఇకపై మొత్తం కూడా స్టేట్మెంట్ మోడల్‌లో క్వెషన్స్ ఫ్రేమ్ అయితాయి. అప్పుడు ఇక నా వల్ల కాదని వదిలేస్తారు. అట్లా వదిలేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి క్వెషన్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? స్టేట్ రిక్రూట్మెంట్స్‌లో మాక్సిమం ఇట్లాంటి క్వెషన్స్ మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే.
సో మనకి ఇక్కడ కనగోడ, రైబోజోమ్స్, లైజోజోమ్స్, గాల్జీ సంక్లిష్టం వచ్చింది. సో మనకు తెలుసు రైబోజోమ్లు అంటే ప్రోటీన్లు, అంటే B2C, 2కి సి రావాలి. సో దీంట్లో యాడ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఏని నేనే కావాలని హైడ్ చేసిన ఇందులో ఉన్నటువంటి ఏ పాయింట్. మనమే సొంతంగా ట్రై చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఒకటి మ్యాచ్ అయింది అనుకోండి, కథ మన వాళ్ళంతా ఏం చేస్తారు, అదే బట్టి పట్టేస్తారు. అందుకే ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినాక కూడా మళ్ళీ మనం ఆన్సర్ చేయలేకపోతే ఎట్లా? ఓకే. కనగోడ ఉంది, లైజోజోమ్స్ ఉంది, గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందండి? జీర్ణం చేస్తుందా? జీర్ణం చేసేటటువంటిది లైజోజోమ్స్, అంటే 2A. ఏం చేస్తుంది? 3A. ఓకే. మరి 1 ఏమవుతుంది? 4 ఏమవుతుంది? ఓకే. సో గాల్జీ సంక్లిష్టం లైజోజోమ్ల ఉత్పత్తి చేసేది గాల్జీ సంక్లిష్టం. యాక్చువల్గా రవాణా చేస్తే దాంతో పాటు యొక్క ఉత్పత్తిలో కూడా ముడిపడి ఉంటుంది. ఓకే. సో ఏ అయిపోయింది, డి అయిపోయింది, సి అయిపోయింది, మిగిలింది బి. ఏంటిది? 1 కనగోడ ఏం చేస్తుంది? కణానికి రక్షణ ఇస్తుంది కదా, దాంతో పాటు సపోర్ట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1B, 2C, 3, 4, 3A, 4D. ఓకే, ఇది మన కాన్స్. ఇన్ విచ్ ఇయర్ వేర్ సెల్స్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్? సో ఆల్రెడీ ఇన్సైటిల్ ఇచ్చిండు. రాబర్ట్ హుక్ ఎప్పుడండి ఫస్ట్ ఈ యొక్క కణాలను అబ్జర్వ్ చేసింది? 1665లో. సో ఆన్సర్ ఇది ఆప్షన్ సి కదా ఆన్సర్. ఓకే. సో ఇది డైరెక్ట్ ఎన్సీఆర్టీలో వచ్చినటువంటి లైన్ ఇది. తనే సొంతంగా ఒక మైక్రోస్కోప్ కూడా డిజైన్ చేసుకుంది. దాని యొక్క మెగాపిక్సెల్ ఎంత? 200 to 300 మ్యాగ్నిఫికేషన్ ఉండేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం? మీకు వాటిలో ఏకకణ జీవికి ఉదాహరణ ఏంటి? ఇంకేముంది? ఈగ కాదు, బల్య కాదు, హైడ్రా కాదు, మరేంటి? అమీబా. ఈ కింద వాటిలో ప్రోటీన్ సంశ్లేషణ. ప్రోటీన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది PR, అంటే రైబోజోమ్స్. ఓకే, రైబోజోమ్స్. ఇంత ఈజీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇచ్చిండండి. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 సింగిల్ ఎగ్జామ్, లైఫ్ టైం సెటిల్మెంట్. ఓకే, కానీ మనం ఏం చేస్తాం? ఎవడు చదువుతాడు ఇవన్నీ అని ఒక 2-3 క్వశ్చన్లు చూసి ఆ పక్కన పడేస్తాం. ఆల్ సెల్స్ ఎరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని కణాలు ముందుగా కణాల నుంచి ఉత్పన్నం అవుతాయి. ఓకే, సో ఇది కూడా మనకు పాత ఎన్సీఆర్టీలో ఉంది, కొత్త ఎన్సీఆర్టీలో ఉంది. కొత్త ఎన్సీఆర్టీ మనం ఇక్కడ తీసుకొచ్చినాం. సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతంలో డైరెక్ట్ చూడండి. రొడాల్ఫ్ విర్చో ఏం చెప్పిండు మనకి ఇక్కడ? న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పింది ఎవరు? రొడాల్ఫ్ విర్చో. సో మనం లైన్ టు లైన్ మనం ఇక్కడ చదివితేనే కాంపిటీషన్ లో ఉంటాము. కుర్కుంజే చెప్పిండు, రాబర్ట్ బ్రౌన్ చెప్పిండు, రాబర్ట్ హుక్ చెప్పిండు. మరి వాళ్ళు ఏం చెప్పారు? అదంతా కూడా మేము ఆల్రెడీ థియరీ కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది, అక్కడ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే. మొక్కల కణాలు వాటిలో నీటి పరిమాణాన్ని మార్చడం ద్వారా ఆకారాన్ని మారుస్తుంది. ఓకే, ఫలితంగా వాపు లేదా కుచించుకుపోతాయి. ఇక్కడ చూడండి, ఒకటేమో వాసిపోయింది, ఒకటేమో మొత్తం కుచించుకొని పోయి ఇక్కడ. అయితే డాష్ వల్ల జరుగుతుంది. ఓకే, సో ఎందుకు ఇట్లా జరుగుతుంది? సమతుల్యతను కాపాడుకోవడానికి, శక్తిని పొదుపు చేయడం, భయం వల్ల, లేకపోతే మనకి ఇక్కడ ఉద్దీపనలకు తక్షణ రక్షణ. ఏంటిదండి? సో ఈ యొక్క ఉద్దీపనలకు తక్షణ ప్రతిస్పందన ద్వారా మనకి ఒక వాటర్ ఎక్సేల్ అండ్ ఇన్హేల్ ప్రాసెస్ జరుగుతుంది. చాలా పరిపక్వమైనటువంటి మొక్కల కణాలు డాష్ను కలిగి ఉంటాయి. ఇది కణం యొక్క టర్జిడిటీని అండ్ దాంతోపాటు వ్యర్థాలు సహా ముఖ్యమైనటువంటి పదార్థాలను నిల్వ చేయడానికి సహాయపడుతుంది. నిల్వ చేసేటటువంటి ప్రాసెస్లో మనకు కనిపించేటటువంటిది రెక్టికల్ అండి. అండ్ ఇది నీటిని దీంట్లోనే ఇది నిల్వ చేసుకుంటే బయటకు కూడా ఇది పంపిస్తుంది, మొక్కకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి రెక్టిక. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటి? మొక్క కణాల్లో పెద్ద రెక్టిక అయితే ఉంటుంది, ఒక పెద్ద జలాశయం లాంటిది. ఓకే, రెక్టికల్ అనేవి మొక్క కణాల్లో త్వచయుత నిర్మాణాలు. కణం యొక్క విధి మరియు నిర్మాణానికి మద్దతు ఇవ్వడంలో వాటి యొక్క ప్రధాన పాత్ర ఏంటిదండి? విధి ఏంటిది? మొక్కకు సంబంధించినటువంటి డేటాలో ఇక్కడ మొక్క కణాల్లో కణం యొక్క విధి అంటే నిర్మాణానికి మద్దతు ఇస్తుంది. ఓకే, ఏంటిది అది ఇంతకీ? రెక్టికల్. ఇది ఏం చేస్తుంది? కణానికి టర్జిడిటీని అండ్ దాంతో పాటు దృఢత్వాన్ని ఇస్తుంది. ఎందుకు ఇంతసేపు నేను గ్యాప్ ఇచ్చినట్టు? ఏం లేదు, దీని ప్రీవియస్ క్వశ్చన్ అదే కదా, ఉల్టా ఇచ్చిండు, దాన్నే తిప్పి అడిగిండు. ఓకే, ఇదేమో 2024 డిసెంబర్ 30న వస్తాయి, ఇదేమో 2025 సెప్టెంబర్ 12 వచ్చింది. ఓకే, సో ఒక ఎగ్జామ్లో వచ్చింది, ఇంకో ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసుకుంటాం. ఓన్లీ గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే చదువుతాను అంటే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఈ కింది వాటిలో కణాల్లోని కేంద్రక త్వచాలు ఇతర కణావయవాలకు సంబంధించిన దాంట్లో ఏది కరెక్ట్? ఓకే, అంటే ఏది సత్యం? కేంద్రక త్వచాలు అంటే న్యూక్లియర్
మెంబ్రేన్. సరే, ఆన్సర్ చేయండి. అన్ని కణద్రవ్య అవయవాలు కేంద్రపూర్వ కణాలతో ఉంటాయి. లేదండి, కేంద్రపూర్వ కణాల్లో అన్ని కణద్రవ్య అవయవాలు ఉండవు. కేంద్రపూర్వ కణాల్లో కేంద్రక త్వచం ఉండదు, ఎందుకంటే కేంద్రకమే ఉండదు కాబట్టి, అంటే నిజ కేంద్రకం ఉండదు కాబట్టి. ఓకే, ఇది కరెక్టే. నిజ కేంద్ర కణాల్లో త్వచం ఉండదు. ఇక్కడ ఉంది కణ త్వచం ఉంది, అండ్ దాంతోపాటు ఇక్కడ కేంద్రకానికి కేంద్రక త్వచం ఉంటుంది కాబట్టి ఇది కాదు. నిజ కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచం ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి సక్సెస్ఫుల్ గా మనకు సెల్ అనేటటువంటి టాపిక్ అయిపోయింది. 219 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం? టిష్యూ. ఓకే, సో టిష్యూ సంబంధించినటువంటి డేటాను స్టార్ట్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. ఓకేనా? సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మే క్యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.